Hello Cars, welcome back to our channel Cars with KC again. ఈ వీడియోలో టాటా ఆల్ట్రోస్ కి అండ్ రీసెంట్ గా రిలీజ్ అయిన ఆల్ట్రోస్ రేసర్ కార్ కి మధ్య ఉన్న కీ డిఫరెన్సెస్ చూద్దాం. వీడియో ఎండింగ్ లోపు ఏది బెస్ట్ వాల్యూ ఫర్ మనీ అని మీకే అర్థమైపోతుంది. ఎప్పట్లాగే సూటిగా సుత్తి కొట్టకుండా విత్ ఇన్ 3 to 4 minutes లో రివ్యూ కంప్లీట్ చేస్తాను. సో డోంట్ స్కిప్ ద వీడియో టిల్ ద ఎండ్. ఫ్రంట్ వ్యూ అండ్ ఫీచర్స్ లో రెండు కార్స్ కి ఫీచర్స్ వైస్ పెద్దగా డిఫరెన్స్ లేదు. రేసర్ లో మాత్రం బానెట్ అండ్ రూఫ్ పైన స్పోర్టీ లుక్ కోసం బ్లాక్ కలర్ పెయింటింగ్ ఇచ్చారు. రెండిట్లో కూడా హాలోజన్ హెడ్ లైట్స్ అండ్ హాలోజన్ ఫాగ్ లాంప్స్ ఇచ్చారు. రేసర్ లో ఎక్స్ట్రాగా 360-degree కెమెరా సెటప్ ఇచ్చారు. కమింగ్ టు సైడ్ వ్యూలో కూడా పెద్దగా డిఫరెన్స్ ఏం లేదు. అల్లాయ్ వీల్స్ డిజైన్ కూడా సేమ్ టు సేమ్ ఉంటుంది. బట్ రేసర్ వేరియంట్ లో బ్లాక్ కలర్ పెయింటెడ్ అల్లాయ్ వీల్స్ ప్రొవైడ్ చేశారు. సైడ్ లో రేసర్ బ్యాడ్జింగ్ అండ్ ORVMs కి 360-degree కెమెరా సెటప్ చూడొచ్చు. బ్యాక్ వ్యూలో రేసర్ లో స్పాయిలర్ కొంచెం పెద్దగా ఇచ్చారు అండ్ స్పోర్టీ సౌండ్ కోసం డ్యూయల్ టిప్ ఎగ్జాస్ట్ ప్రొవైడ్ చేశారు. కమింగ్ టు ఇంటీరియర్స్, ఇక్కడ మనం చాలా డిఫరెన్సెస్ చూడొచ్చు. రేసర్ వేరియంట్ ఇంటీరియర్స్ చాలా ప్రీమియం అండ్ స్పోర్టీ లుక్ తో ఉన్నాయి. ఆల్ట్రోస్ లో ఇంటీరియర్స్ చాలా బేసిక్ గా ఉన్నాయి. రేసర్ లో అడిషనల్ గా 10.25 inches మ్యాసివ్ టచ్ స్క్రీన్, వెంటిలేటెడ్ సీట్స్, అంబియంట్ లైటింగ్ లాంటివి ఆఫర్ చేస్తున్నారు. గుడ్ థింగ్ ఏంటంటే కొత్త టాటా కార్స్ లో ఇస్తున్న ఇల్యూమినేటెడ్ స్టీరింగ్ ఇందులో ఇవ్వలేదు. సీటింగ్ కంఫర్ట్ లో ఎటువంటి డిఫరెన్స్ లేదు. రేసర్ లో లెదర్ సీట్స్ ఇవ్వడం వల్ల కొంచెం సాఫ్ట్ అండ్ ప్రీమియం టచ్ ఉంటుంది. ఇక మేజర్ డిఫరెన్స్ వచ్చేసరికి రేసర్ లో ప్రొవైడ్ చేసిన ఇంజిన్ టాటా నెక్సాన్ లో ప్రొవైడ్ చేసే 1.2 లీటర్ 3-cylinder టర్బో పెట్రోల్ ఇంజిన్ ని ఇందులో ప్రొవైడ్ చేశారు. పవర్ అండ్ టార్క్ లో ఆల్ట్రోస్ అండ్ రేసర్ కి చాలా డిఫరెన్స్ ఉంది. ఆ నెంబర్స్ మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. ఆల్ట్రోస్ లో పెట్రోల్ తో పాటు డీజిల్ ఇంజిన్ ఆప్షన్ కూడా ఉంది. బట్ రేసర్ లో ఓన్లీ పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్ మాత్రమే ఉంది. ఇదే కాకుండా రేసర్ లో ఇంకా కొన్ని ఇంపార్టెంట్ ఫీచర్స్ మిస్ చేశారు. ఇందులో ఓన్లీ మాన్యువల్ గేర్ బాక్స్ ఆప్షన్ మాత్రమే ఇస్తున్నారు. ఎల్ఈడి హెడ్ లైట్స్ ఇవ్వట్లేదు. బ్యాక్ సైడ్ 60-40 స్ప్లిట్ సీట్ కూడా ఆఫర్ చేయట్లేదు. ఫైనలీ ఆన్ రోడ్ ప్రైజెస్ విషయానికి వస్తే హైదరాబాద్ లో ఆల్ట్రోస్ పెట్రోల్ మాన్యువల్ టాప్ వేరియంట్ కాస్ట్ 11,88,000. అదే రేసర్ బేస్ వేరియంట్ కాస్ట్ 11,30,000 నుండి స్టార్ట్ అవుతుంది. ఇందులో 3 వేరియంట్స్ మాత్రమే ఉంటాయి. టాప్ వేరియంట్ కాస్ట్ 13,50,000 వరకు ఉంది. మేబీ ఆల్ట్రోస్ లో ఉండే DCT ఆటోమేటిక్ గేర్ బాక్స్ ఇస్తే కాస్ట్ 15 లక్షలు దాటిపోతుందని ఇందులో ఆటోమేటిక్ గేర్ బాక్స్ ఆప్షన్ ఇవ్వలేదనిపిస్తుంది. ఫైనల్లీ ఈ డిఫరెన్సెస్ అండ్ ప్రైస్ ని బట్టి మీకు ఏ కార్ వాల్యూ ఫర్ మనీ అనిపిస్తుందో తప్పకుండా కమెంట్ చేయండి గైస్. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఆటోమొబైల్ రివ్యూస్ కోసం మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, డ్రైవ్ సేఫ్, టేక్ కేర్. దిస్ ఇస్ కేసీ సైనింగ్ ఆఫ్.